नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते మహాలక్ష్మీ నమోస్తుతే. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు వైశాఖ మాసం యొక్క మహత్యాన్ని గురించి ఇంతకు ముందర వీడియోలో చెప్పుకున్నాం కదా. అదేవిధంగా వైశాఖ మాసంలో వచ్చే పర్వదినాలని గురించి కూడా కొన్ని ముఖ్యమైన పర్వదినాలు ఏందో కూడా చెప్పడం జరిగింది. వాటిల్లో వైశాఖ మాసం ప్రారంభం కాగానే మొదట వచ్చేటువంటి పర్వదినం ఏంటి అంటే అక్షయ తృతీయ. ఈ వైశాఖ మాసానికి మాధవ మాసం అని కూడా పేరుని కూడా నేను ఇంత ముందర మీకు చెప్పాను. కాబట్టి ఈ మాసంలో అక్షయ తృతీయ అంటే ఏంటంటే శుక్లపక్షంలో అంటే మూడవ రోజు, వైశాఖ మాసం ప్రారంభమైన తర్వాత మూడవ రోజు వచ్చేటువంటి తదియ తిథినే అక్షయ తృతీయ అంటారు. అర్థమైంది కదండి. ఇప్పుడు అక్షయ తృతీయ అని ఏ రోజున పిలుస్తారంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి మూడవ రోజు తదియ తిథినే అక్షయ తృతీయ అని కూడా పిలుస్తారనమాట. ఈ అక్షయ తృతీయ ఎప్పుడైంది అంటే ఈ 2026 సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం మనకి అక్షయ తృతీయగా మనం జరుపుకుంటున్నాం అనమాట. కాబట్టి అక్షయ తృతీయ అంటే ఏంటంటే నక్షయ ఇది అక్షయ అని మన పెద్దవాళ్ళు పురాణాల్లో చెప్పడం జరిగింది. అంటే క్షయం లేదు, దాని అర్థం ఏంటంటే నక్షయ ఇది అక్షయ అంటే అర్థమైంది అంటే క్షయం లేనిది, నశించనిది, తరగనిది. అంటే మనం ఎంత వాడినా కూడా తరగకుండా ఉండేటువంటిది, ఎప్పటికీ నశించకుండా ఉండేటువంటిది, శాశ్వతమైనటువంటిది, ఇది అయిపోతుంది అనేటువంటి భయం లేనటువంటిదే ఈ అక్షయ తృతీయ అనమాట, దాని అర్థం అనమాట. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే ఈరోజు చేసేటువంటి జప తప దాన ధర్మాల వల్ల లభించేటువంటి పుణ్యఫలం ఏంటంటే ఎప్పటికీ కూడా తరిగిపోదు అనమాట. ఇప్పుడు మామూలు రోజుల్లో మనం ఏదైనా పుణ్యం చేసామనుకోండి, అది కొంత మేరే ఉంటుందన్నమాట. మనం ఆ పుణ్యం ఎంతవరకు ఉందో అంతవరకు అనుభవించగలం. కానీ అక్షయ తృతీయ రోజు కనుక మనం చేసేటువంటి ఏ పుణ్యకార్యమైనా, ఏ మంచి కార్యమైనా, ఏ జపమైనా, ఏ దానమైనా, ఏ ధర్మమైనా అది క్షయం అనేటువంటిది కాదు, ఎప్పటికీ కూడా తరిగిపోకుండానే ఉంటుంది, అనంతంగా ఉంటుంది, అక్షయంగా ఉంటుంది అనమాట. కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని చెప్పి పేరు అనమాట. ఇంకా ఈ జ్యోతిష్యము ధర్మశాస్త్ర పరంగా మన పెద్దలు అందించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి విధానం ప్రకారం అక్షయ తృతీయ యొక్క అసలు విశిష్టత ఏంది, ఈ రోజున మనం ఏం చేయాలో అలాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేనేంటంటే అసలు అక్షయ తృతీయ అంటే ఏంది, ఏ రోజున అక్షయ తృతీయ పిలుస్తారనేది చెప్పడం జరిగిందనమాట. అసలు మొత్తం మీద అక్షయ తృతీయ అంటే ఏంది, ఆ రోజు మనం ఏం చేయాలి, ఏ పూజ చేయాలి, ఏం ఆచరించాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఇంకా ఈ సంవత్సరం ఈ 2026 సంవత్సరం అక్షయ తృతీయకు జ్యోతిష్య పరంగా కూడా విశేషమైనటువంటి ప్రాముఖ్యం ఉందన్నమాట. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోజున మన ఆత్మ వేడిని పుట్టిస్తుంటుంది జఠరాగ్ని అనేటువంటిది. కాబట్టి ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు అగ్నిరాశి అయిన మేషంలో ఉచ్చస్థితిలో ఉంటాడనమాట. ఈ రోజున ఈ అక్షయ తృతీయ రోజున ఏప్రిల్ 20వ తేదీన ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు అగ్నిరాశి అయినటువంటి రాశి అనమాట. మేషరాశి అయినటువంటిది ఏ రాశి అంటే అగ్నిరాశి అనమాట. మేషంలో ఉచ్చస్థితిలో ఉంటాడనమాట. మళ్ళీ మన మనఃకారకుడు ఎవరు? చంద్రుడు. మన మనస్సుని ఎవరు ప్రభావితం చేస్తారు? చంద్రమా మనసో జాతక అని చెప్తుంటారు కదా. కాబట్టి మన మనస్సుని, మన మానసిక ప్రశాంతని ఎప్పుడు ఉంటుందంటే చంద్రగ్రహం అనుకూలంగా ఉంటే ఉంటుంది అనమాట. కాబట్టి మనఃకారకుడు అయినటువంటి చంద్రుడు భూరాశి అయినటువంటి వృషభ రాశి ఏంటంటే భూరాశి, మేషరాశి ఏంటంటే అగ్నిరాశి అనమాట. కాబట్టి సూర్యుడు ఏమంటే ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు అగ్నిరాశి అయినటువంటి మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉంటే, మనఃకారకుడైనటువంటి చంద్రుడు భూరాశి అయినటువంటి వృషభంలో కృత్తికా నక్షత్రం యొక్క 3వ పాదంలో ఉచ్చస్థితిలో ఉంటాడనమాట. కాబట్టి అలాగే ఇంకా అంతే కాకుండా జ్యోతిష్ శాస్త్ర పరంగా ఎందుకు ముఖ్యం ఈ సంవత్సరం అక్షయ తృతీయ అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమో నేను మీకు చెప్తున్నాను అనమాట. అదేవిధంగా లక్ష్మీకారకమైన శుక్రగ్రహం అంటే అబ్బా అతనికి శుక్రమహారదశ పట్టిందిరా అంటుంటారు మన వాళ్ళ జాతకం ప్రకారం. అంటే మంచి లక్ష్మీ యోగం అనేటువంటిది శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు జరుగుతుందన్నమాట. కాబట్టి లక్ష్మీకారక గ్రహం అయినటువంటి శుక్రుడు భూరాశి అయినటువంటి వృషభంలో స్వరాశిలో ఉన్నాడు అనమాట. వృషభ రాశి భూరాశి అనేది చెప్పాను కదా. కాబట్టి స్వరాశిలో ఉన్నాడు. ఈ విధంగా సూర్యుడు చంద్రుడు ఉచ్చస్థితిలో, శుక్రగ్రహము స్వక్షేత్రంలో ఏకకాలంలో ఉండడం, ఒకే కాలంలో ఉండడం అనమాట. సూర్యుడు చంద్రుడు ఉచ్చస్థితిలో, శుక్రగ్రహం స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఏకకాలంలో ఉండడం అనేటువంటిది దేనికి సంకేతము అనేటువంటి అంటే జ్యోతిశాస్త్ర పరంగా పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ అనుగ్రహానికి, ఐశ్వర్య వృద్ధికి కూడా సంకేతం అనమాట. ఇవన్నీ కూడా 3 గ్రహాలు, సూర్యుడు చంద్రుడు శుక్రుడు
శుక్రుడు ఏమంటే స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. సూర్యుడు, చంద్రుడు వాళ్ళ దీంట్లో ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ముగ్గురు ఏకకాలంలో ఉచ్చస్థితిలో ఉండడం అనేటువంటిది దేనికి సంకేతం అంటే లక్ష్మీ అనుగ్రహానికి, ఐశ్వర్య వృద్ధికి సంకేతం అన్నమాట. ఈ అద్భుతమైనటువంటి కలయిక అనేటువంటిది ఎప్పుడంటే వైశాఖ మాసంలో వచ్చే తది రోజు మాత్రమే సాధ్యమవుతుంది. ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే వైశాఖ మాసంలో వచ్చేటువంటి తది రోజు మాత్రమే సాధ్యమవుతుంది అనమాట. కాకపోతే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఒక 10-15 ఏళ్ళుగా మనం చూస్తున్నామండి. అక్షయ తృతీయ అనంగానే మనకేం గుర్తొస్తుంది? షాపులకు పోవడం, బంగారం తెచ్చుకోవడం. ఇదే కదండీ మనం కొనేచ్చేది. అంటే ఏమని నమ్ముతారంటే ఈ తిథి రోజు గనక మనం బంగారాన్ని తెచ్చుకుంటే మన ఇంట్లో బంగారం ఎప్పుడు కొంటూనే ఉంటామని చెప్పేది ఒక నమ్మకం అనమాట. ఇది ఉత్తర భారతదేశం నుంచి వాళ్ళు జైన్లు దంతేరాసన చేస్తున్నారు. అక్కడి నుంచి ఇది క్రమంగా సౌత్ ఇండియా కూడా అంటే మన దక్షిణ భారతదేశానికి కూడా బాగా ప్రాపకాండ అయిపోయిందనమాట. కాబట్టి కొనుక్కోవద్దు అని చెప్పడం లేదండి. కొనుక్కోవడం తప్పు అని చెప్పడం లే. కాకపోతే మన తాహతుకు తగ్గట్టుగా, మన శక్తికి తగ్గట్టుగా, మన పరిస్థితికి తగ్గట్టు కొనుక్కోవాలి. కాకపోతే కొందరేందంటే పీడిస్తుంటారు. అప్పు చేసైనా సరే బంగారం కొనాలి, అక్షయ తృతీయ వచ్చింది అని చెప్పి. కాబట్టి అది మాత్రం మంచిది కాదు. అప్పు చేసి స్తోమత లేకపోయినా, మనకున్న ఎలాంటి ఇబ్బందులున్నా సరే, అయ్యో అమ్మ లేదు నేను కొనలేకపోయానే వాళ్ళు కొనుక్కున్నారని దాని గురించి టెన్షన్లు పడి, బాధపడి, చింతించకుండా ఈ దానం, ఇతర ప్రత్యామ్నాయాలు ఆచరించినా సరే పుణ్యం ఏ జన్మలో ఈ జన్మలోనే కాదు. ఇప్పుడు మనం ఇది అనుభవిస్తున్నామంటే మనం పూర్వ జన్మలో ఏం చేసామో దాన్ని బట్టి ఈ జన్మ ఉంటుంది. కాబట్టి ఈ జన్మలో చేసేటువంటి పుణ్యాలు కానీ, పాపాలు కానీ అవన్నీ మనకి తర్వాత జన్మకి పనికొస్తాయి. కాబట్టి మనం చేసేటువంటి మంచి పుణ్యము, దానము, జపము, తపము అక్షయం కాకుండా ఉండాలంటే మనం ఈరోజు ఏం పుణ్యకార్యాలు చేయాలి. అది మనకి ఎప్పుడు తర్వాత జన్మకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మనకు ఉపయోగపడేది బంగారం కొనడం కాదు. ఏం ఉపయోగపడుతుంది? మనం చేసేటువంటి మంచి పనులు, పుణ్యకార్యాలే మనకి తర్వాత జన్మకు కూడా ఉపయోగపడతాయి. ఇంకా ఈ వైశాఖ మాసంలో అందులో అక్షయ తృతీయ రోజున ఏ దానం చేస్తే మంచిది అంటే ఎక్కువగా అసలు మన శరీరం నిలబడాలన్నా, ప్రాణం నిలబడాలన్నా అన్నం లేకపోయినా 2-3 రోజులు ఉంటామండి. ఈ ఎండాకాలంలో ముందర ఇంటికి రాగానే ఎవరికైనా కూడా ముందర ఏం కావాలి? శరీరం నిలబడాలంటే నీరు కావాలి. కాబట్టి వేసవి కాలంలో వచ్చేటువంటి ఈ అక్షయ తృతీయ చాలా శ్రేష్టమైంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదక భాండ దానం చేయాలి. అంటే ఒక మంచి నీటి కుండని దానం చేయాలి బ్రాహ్మణుడికి. ఒక చక్కగా ముందరగానే ఒక మంచి నీటి కుండ కొనుక్కొచ్చి దాన్ని బాగా నానబెట్టి శుభ్రంగా కడిగేసి దాంట్లో చక్కగా మంచి చల్లటి నీళ్ళు పోసి ఒక బ్రాహ్మణోత్తముడు దానం ఇవ్వాలి. లేదు శక్తి ఉందనుకోండి చలివేంద్రాలు పెట్టొచ్చు. చక్కగా ముందరగానే కుండలు కొని బాగు చేసి చక్కగా మంచి ప్లేస్లో కూడలి ప్రదేశాల్లో ఉంటాయి, జనం తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మంచినీళ్ళు, వాటర్ బాటిల్స్ ఇలాంటివి కొనుక్కోకుండా చక్కగా కుండలో నీళ్లు పోసి అట్లా చలివేంద్రాలు పెట్టవచ్చు అనమాట. కాబట్టి ఉదక భాండ దానం అనేటువంటిది చాలా శ్రేష్టం అనమాట. కాబట్టి కుండను కొనుక్కొచ్చి దాంట్లోకి వచ్చి యాలక్కాయలు, కొంచెం 2 లవంగాలు, ఇట్లా సుగంధ వట్టి వేళ్ళు, సుగంధభరితమైన ద్రవ్యాలు వేసి ఇంకా అంత బెల్లం వేసి చక్కగా మంచినీళ్ళు పోసి ఆ చల్లటి నీటిని గనక మంచి అంటే సుగంధభరితమైనటువంటి నీటిని తయారు చేసి ఆ కుండతో పాటుగా గనక మనం నీటిని గనక దానం చేస్తే అసలు దానివల్ల వచ్చేటువంటి పుణ్యం మనకి మాటల్లో కూడా చెప్పడానికి అలవి కాదనమాట, వర్ణించడానికి శక్యం కాదనమాట. కాబట్టి ఈ కుండను, ఈ జలదానం వల్ల ఆకలి దప్పులు జన్మలకి కూడా అయ్యా నేను చేసేటువంటి జలదానం వల్ల ఈ ఆకలి దప్పులు అనేటువంటివి జన్మలకి తీరిపోవాలి. మనం మహళాయ పక్షాలు కూడా చెప్పుకున్నాం, కరుడు బంగారం బాగా దానం చేశాడు కానీ ఆయన నీళ్లు దానం చేయలేదు. కాబట్టి పైకి పోయిన తర్వాత ఆయనకి ఏది అడిగినా కూడా బంగారమే పెట్టారు. కాబట్టి చూడండి జలదానం అనేటువంటిది అప్పుడు మళ్ళీ కిందకొచ్చి ఆయన మహాత్ముడు కాబట్టి, శక్తి ఉంది కాబట్టి కిందకొచ్చి మళ్ళా దానం చేసి ఆ తర్పణ పెద్దవాళ్ళకు కూడా నీళ్లతోటి తర్పణం విడిస్తారు. కాబట్టి మన మనిషికి జీవనాధారం ఏంటంటే నీరు. కాబట్టి ఈ రోజున మనం చక్కగా యాలకులు, లవంగాలు, ఒట్టివేళ్ళు ఇలాంటివి వేసి దాంట్లో అంత బెల్లం వేసి చక్కగా సుగంధభరితమైన నీటిని తయారు చేసి ఆ మట్టి కుండతో ఆ నీటితో సహా దక్షిణ తాంబూలం పెట్టి ఒక బ్రాహ్మణోత్తముడు గనక మనం దానం చేసినట్లయితే దానివల్ల వచ్చేటువంటి చెప్పేటువంటి అసలు దాని గురించి చెప్పడానికి మాటలు కూడా చాలవండి. ఇంకా దీంతో పాటు వేసవి కాలం ఎలా ఉంటుంది? తాపంగా శరీరం అంతా మంటగా ఉంటుంది. కాబట్టి ఈ వేసవి తాపాన్ని నివారించేటువంటి విసనకర్రలు, గొడుగు, చెప్పులు, చాపలు ఇలాంటివి దానం చేసినా కూడా మనం గొప్ప మంచి పుణ్యఫలాన్ని పొందొచ్చు అనమాట. అంటే మనం ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు ఎవరు ఇసురుకుంటున్నారండి ఫ్యాన్, సరే ఫ్యాన్ ఇవ్వండి. ఎక్కడైనా గుళ్ళోనో ఎలా నలుగురు వచ్చి కూర్చుంటారు, అక్కడ ఒక ఫ్యాన్ వేయండి, వేయచ్చు కదా చక్కగా. అలాంటి ఉపయోగం కాదు, కాలానుగుణంగా మనం కూడా మార్చుకోవడం. ఎండలో వెళ్తూ ఉంటాం, గొడుగు అబ్బాయి ఎండకు మండిపోతుంటాం, గొడుగు ఇవ్వండి. లేదా ఎవరికైనా దారి పోతుంటారు వాళ్ళకి చక్కటి మజ్జిగ ఇవ్వండి,
మంచినీళ్ళు ఇవ్వండి. ఇంకా చైత్ర రెండో మాసం వసంత ఋతువులో రెండో మాసం వైశాఖ మాసం అనమాట. కాబట్టి మంచి మామిడి పళ్ళొస్తాయి. చక్కగా ఈ అక్షయ తృతీయ రోజు చక్కగా లక్ష్మీనారాయణని పూజించి, మామిడి పళ్ళు నైవేద్యం పెట్టి, ఫస్ట్ ఒక బ్రాహ్మణోత్తముడికి దక్షిణ తాంబూలాదులతో సహా ఒక అరడజనో, రెండో మన శక్తి కొద్దీ తాంబూలం ఇచ్చి, ఆ తర్వాత మీరు తినండి. ఎప్పుడైనా సరే ఏ ఋతువులో ఏ పండు లభిస్తుందో ఫస్ట్ ఆ పండుని దానం చేయాలి ఎవరికైనా సరే. ఎవరికైనా లేదు బ్రాహ్మణోత్తముడు లేడు, ఒక బీదలకు ఇవ్వండి, మన ఇంట్లో పనిచేసే అమ్మాయికి ఇవ్వండి. చక్కగా వాడు తింటారు. తిని అబ్బా ఎంత తృప్తి పొందుతారో మనకు అంతటి పుణ్యఫలం లభిస్తుంది. అంతేగాని అన్నీ ఉన్న వాళ్ళకే పెట్టమని చెప్పలే శాస్త్రం. బ్రాహ్మణోత్తముడు అంటే వాళ్ళకి ఇస్తే పుణ్యము అని చెప్పేసి. ఎందుకంటే వేదం అన్ని చదువుకోరు ఉంటారు. చక్కగా ఒకళ్ళు మంచి కోరుతారు. పురోహితుడు అంటే పురానికి హితము చేకూర్చేవాడు పురోహితుడు అనమాట. ఆయన నివసించేటువంటి పట్టణానికి మేలు చేకూర్చేవాడు కాబట్టి ఆయనకి ఇవ్వమని శాస్త్రాలు చెప్పాయన్నమాట. అది కాబట్టి ఏదైనా సరే ఫస్ట్ ఒక బ్రాహ్మణోత్తముడికి ఇచ్చి ఆ తర్వాత మనం తినాలి. ఏ పండైనా ఏదైనా సరే. కాబట్టి వైశాఖ మాసంలో గొడుగు, చెప్పులు, విసనకర్ర ఏవైనా సరే దానం చేయొచ్చు అనమాట. ఇంకా స్వయం పాకం ఒక బ్రాహ్మణోత్తముడిని పిలిచి భోజనం పెట్టొచ్చు. లేదు అంటే బియ్యం, పప్పు, కూరగాయలు, నూనె, చింతపండు ఉంటాయి కదా వంట సామాగ్రిని అంతా కూడా. లేదు అవన్నీ కూడా దానం చేయొచ్చు. లేదు నీకు శక్తి ఉంది చక్కగా అన్నదానం చేయి అందరికి. అది ఎంత మంచిది. ఒక హాస్పిటల్ దగ్గర ఉంటాయి చూడండి, కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి. పేదలు వస్తూ ఉంటారు. ఒక గవర్నమెంట్ హాస్పిటలే ఉంటుంది. అక్కడ చక్కగా అన్నదానం చేయండి. వచ్చిన వాళ్ళందరూ తింటారు కదా, దానివల్ల మీకు ఎంత పుణ్యం వస్తుంది. కాబట్టి అన్నదానం చేయడం వల్ల, జలదానం చేయడం వల్ల మనకు జన్మ జన్మల వరకు అన్నానికి కానీ నీళ్ళ తాగేదానికి కానీ ఇబ్బంది అనేటువంటిది లోటు ఉండదు. అదేవిధంగా వస్త్రదానం చేసిన మనకు జన్మ జన్మలకి కూడా వస్త్రాలకు కూడా ఎలాంటి లోటు ఉండదు. ఇంకా శక్తి ఉండి కుదిరితే అన్నీ కనుక సహకరిస్తే దంపతులు ఇద్దరూ కలిసి ఇలాంటి దానాలు కనుక చేస్తే ఇంకా చాలా శ్రేష్టము, ఉత్తమం అనమాట. కాబట్టి ఇంకా కూడా ముత్తైదువులకి పసుపు, కుంకుమ, ఏదైనా నోములు నోచుకోవడం, తాంబూలాలు ఇవ్వడం అవన్నీ కూడా మంచిదే. ఇంకా ఈ అక్షయ తృతీయ రోజే ఇంకొక విశేషమైనటువంటి వ్యక్తి యొక్క జన్మదినం కూడా, జయంతి కూడా పరశురామ జయంతి ఈరోజే. పరశురాముడు తెలుసు భూభారాన్ని తగ్గించడానికి ఆయన ఎవరైతే దుష్టులైనటువంటి శత్రువులను చంపడానికి మామూలుగా విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో 6వ అవతారం పరశురామ అవతారం. ఆయన జయంతి కూడా ఈ అక్షయ తృతీయ రోజే. అదేవిధంగా బసవేశ్వర జయంతి కూడా ఈరోజే. బసవేశ్వరుడు అనేటువంటి ఆయన మొక్క శివభక్తి తత్పరుడు అనమాట. కాబట్టి ఆయన జయంతి కూడా ఈ అక్షయ తృతీయ రోజు. చూడండి మహానుభావులు జన్మించినటువంటి రోజు ఈరోజు. అలాంటి రోజుని మనం కూడా భగవంతుడిని పూజించి ప్రార్థించి సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని బంగారం కొనలేదో, కొంటే కొనుక్కోవచ్చు, కొనలేదని చింతించాల్సినటువంటి అవసరం లేదనమాట. ఇంకా మనకి ఏదైనా సరే నిర్ణయ సింధు కొన్ని చెప్తారు ధర్మశాస్త్రాలు. దేని ప్రకారం మనం ఎక్కువగా ఫాలో అవుతామంటే నిర్ణయ సింధు అనేటువంటి గ్రంథం ఉంది. దాని ప్రకారం మనం ఫాలో అవుతాం అనమాట. కాబట్టి ఈ నిర్ణయ సింధు, మత్స్య పురాణము, పద్మ పురాణము, ఇంకా వీటి అన్నిటి స్కంద పురాణం, వీటన్నిటి ప్రకారం ఈ అక్షయ తృతీయ అనేటువంటిది ఏంది అంటే యుగాది. యుగాది అంటే ఒక ఆరంభ దినం. మనం మామూలుగా ఇప్పుడు ఉగాది పండుగ జరుపుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో యుగాది అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైందంటే ఈ అక్షయ తృతీయ నాడు ప్రారంభమైందనమాట. కాబట్టి యుగాది అనేటువంటిది ఒక యుగానికి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర ఇట్లా ఉన్నాయి కదా, ఒక యుగానికి ఆరంభ దినమే ఈ అక్షయ తృతీయ అని చెప్పి మనకి నిర్ణయ సింధులో చెప్పడం జరిగింది. అదేవిధంగా మత్స్య పురాణంలో చెప్పడం జరిగింది. పద్మ పురాణంలో కూడా ఈ అక్షయ తృతీయ అనేటువంటిది ఒక యుగానికి ఆరంభ దినం అని కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇంకా సూర్య సిద్ధాంతం ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 20, 2026 సంవత్సరం సోమవారం శుద్ధ తదియ ఉదయం 10 గంటల 10:30 దాకా ఉందన్నమాట. అది ఎంత దాకా ఉందంటే ఉదయం 10:30 దాకా ఉంది. కృత్తికా నక్షత్రం 7 గంటల 22 నిమిషాల దాకా ఉంది. తర్వాత రోహిణి నక్షత్రం ఆ తెల్లవారుజామున 5 గంటల 44 నిమిషాల దాకా ఉంది. కాబట్టి అక్షయ తృతీయ అనేటువంటిది ఏప్రిల్ 20 మనకు సూర్యోదయంతో తిథి ప్రధానం కాబట్టి ఏప్రిల్ 20వ తేదీనే మనకు అక్షయ తృతీయగా నిర్ణయించడం జరిగిందనమాట. వైశాఖే శుక్లపక్షేతు తృతీయ రోహిణీయుత అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ రోహిణి నక్షత్రం సోమవారం కానీ బుధవారం కానీ కలిసి వస్తే చాలా పుణ్యప్రదమైనటువంటిది. కాబట్టి మనం చూడండి దీని అర్థం ఏంటంటే ఈ శ్లోకం యొక్క అర్థం వైశాఖే శుక్లపక్షేతు తృతీయ రోహిణీయుత అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి అనేటువంటిది రోహిణి నక్షత్రం తదియ తిథి సోమవారం కానీ బుధవారం కానీ ఏదైనా సరే కలిసి వస్తే చాలా పుణ్యప్రదమైనటువంటిది. మనకి ఈసారి ఏ రోజుతో కలిసి వచ్చింది? సోమవారంతో కలిసి వచ్చింది అనమాట. ఇంకా స్మృత్యర్థ సారం ప్రకారం ఇది పూర్వాహన వ్యాపిని ఉదయం పూట వ్యాపించి ఉన్న తిథిగా పరిగణించాలి. ఉదయం అంటే సూర్యోదయంతో ఉండాలన్నమాట. 2 రోజులు తది ఉంటే ఇప్పుడు మనకు ముందు రోజు తది తిథి ఉంది,
సోమవారం ఉంది. సోమవారం 10:30 దాకానే ఉంది. మనకంటే ధర్మసింధులో నిర్ణయిస్తులో ఏం చెప్పడం జరిగిందంటే 2 రోజులు ఉంటే తర్వాత రోజునే ఏ రోజైతే మిగులుంటుందో సూర్యోదయంతో ఉంటుందో ఆ రోజునే పరిగణించాలి. కాబట్టి ఆ రోజునే మనం స్నానం, జపం, హోమం, దానం చేస్తే అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తాయని చెప్పి మహాభారత గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నిర్ణయ సింధు ప్రకారం, మత్స్యపురాణం ప్రకారం, పద్మపురాణం ప్రకారం ఈ అక్షయ తృతీయ అనేటువంటిది ఏప్రిల్ 20వ తేదీ సోమవారమే నిర్ణయించడం జరిగింది. ఇంకా అసలు ఈ అక్షయ తృతీయ అంటే అండి మన రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం. ఈ సింహాచల పుణ్యక్షేత్రంలో అక్షయ తృతీయగా అనగానే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తొచ్చేది ఏంటంటే సింహాచల క్షేత్రం. అక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఉంటాడు. ఆయన సంవత్సరం మొత్తం కూడా ఎట్లా ఉంటాడు అంటే చందనం పోస్తూ ఉంటాడు అనమాట వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఆయన యొక్క నిజ రూపం లభించేది ఎప్పుడంటే ఈ అక్షయ తృతీయ రోజు ఒక్కరోజు మాత్రమే ఆయనకి ఏం చేస్తారు అంటే ఆయన నిజరూప దర్శనం లభిస్తుంది. ఈ ఒక్కరోజే ఆ స్వామివారికి ఉన్నటువంటి ఆయన గంధం ఉంటుంది. ఆ గంధాన్నంతా కూడా ఒలిచి సహస్ర ఘట్టాభిషేకం 1000 కుండలతోటి ఆయనకి జలాభిషేకాన్ని నిర్వహిస్తారనమాట. ఇది ఒక అత్యంత అరుదైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పరంగా కూడా ఒక ఘట్టం, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఘట్టం అనమాట. సింహాచల లక్ష్మీ నరసింహస్వామికి ఈ అక్షయ తృతీయ రోజు 1000 కుండలతో చేసేటువంటి సహస్ర ఘట్టాభిషేకం అనేటువంటిది ఆ చందనానంతా కూడా ఒలిచి ఆ రోజు ఆయనకి అభిషేకం చేస్తారు. ఈ ఒక్కరోజు మాత్రమే సంవత్సరంలో ఆయన యొక్క నిజరూప దర్శనం అనేటువంటిది మనకి లభించడం జరుగుతుందన్నమాట. ఇంకా లోకంలో పుణ్యము పాపం రెండు కూడా మనం చేసినవి ఖర్చు అయిపోతాయి. మనకి పుణ్యం చేస్తే సుఖం అనుభవిస్తాం, పాపం చేస్తే కష్టాలు బాధలు అనిపిస్తాం. కానీ అక్షయ తృతీయ రోజున మనం చేసేటువంటి దాన ధర్మాలు, ఈశ్వర స్మరణ అంటే భగవంతుడు ఈశ్వరుడు అంటే విష్ణుమూర్తి కావచ్చు, ఎవరైనా సరే దేవుడు ఒకడే అనమాట. కాబట్టి ఆ పరమాత్మ యొక్క స్మరణ అనేటువంటిది అక్షయంగా జీవుడి యొక్క ఖాతాలో ఉండి ఏ జన్మలో అయినా సరే మనల్ని రక్షిస్తాయి. అక్షయ తృతీయ అంటే అంతే కదా మనం చెప్పుకున్నాం, క్షయంగా అన్నటువంటిది అనే కదా చెప్పుకున్నాం. కాబట్టి అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా యథాశక్తిగా ఈ ఉదకబాండ దానం కానీ వస్త్రదానం, తెల్లటి వస్త్రాలు, ఎందుకంటే తెలుపు నిన్న మీకు వైశాఖ మాస ప్రాశస్త్యంలో కూడా చెప్పా. ఎందుకంటే వేడిని ఎక్కువగా గ్రహించదు, తెలుపు చల్లదనాన్ని ఇస్తుంది, మనకి ఎక్కువ గ్రహించదు అనమాట. అంటే తెల్లటి వస్త్రాలని కానీ, వస్త్రదానం కానీ, అన్నదానం కానీ, జలదానం కానీ, విసనకర కానీ, గొడుగు కానీ, చెప్పులు కానీ, పాపం ఎండలో ఒక ఆయన పోతుంటాడు, కాళ్ళకు చెప్పులు ఉండవు, ఆయనకు చెప్పులు దానం చేశారనుకోండి ఎంతటి పుణ్యం. కాబట్టి అలాంటివన్నీ చెరుకు రసము ఇలాంటివి ఏదన్నా నిమ్మకాయ నీళ్ళు, చక్కగా పానకము, వడపప్పు వేడిని తగ్గిస్తాయి. నైవేద్యంగా కూడా ఎక్కువ ఇవే పెడుతూ ఉంటాం మనం ఈ వైశాఖ మాసంలో. కాబట్టి ఇలాంటివన్నీ మనం గనక దానాలు చేసి పూజలు చేసుకుంటే మనం పరమేశ్వరుని ఇవన్నీ చేసి ఆ పరమేశ్వరుని యొక్క కృపని ప్రతి ఒక్కళ్ళు కూడా పొందాలన్నమాట. ఇంకా మన జీవితాల్లో ఈ విధంగా కనుక చేసినట్టయితే మన జీవితాల్లో లక్ష్మీ కటాక్షం అనేటువంటిది దినదినంగా ప్రవర్ధమానం అవుతూ తరగని ఐశ్వర్యంతో సత్కర్మాచరణతోటి అక్షయం అవుతుంది, కానీ తరిగిపోదు అనమాట. దీనికి సంబంధించి మహాభారతంలో కూడా ఒక కథ ఉంది. అదేంటి అంటే పాండవులు వనవాసానికి వెళ్తారు కదా, వనవాసం చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు అనేక మంది పురోహితులు వాళ్ళందరూ వస్తారు, వీళ్ళతో పాటు ఉంటారు. వీళ్ళకే తినడానికి తిండి లేకపోతే వనవాసంలో వాళ్ళకి ఎక్కడి నుంచి పెడతారు? అప్పుడు పాపం ధర్మరాజు సూర్యుని గురించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఆయన ఒక పాత్రని ఇస్తారు. దాన్నే అక్షయ పాత్ర అంటారు. అంటే తరగకుండా ఎంతమంది ఉన్న వేల మందికి కూడా అది వడ్డిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ అక్షయ పాత్ర ఏంటంటే రోజు మొత్తం మీద వాడుతూ ఉంటే ఎంతమందికైనా ఉంటుంది. కాకపోతే ఒకసారి అయిపోతే మాత్రం ఇంకా ఆ రోజుకి అయిపోతుంది. కాబట్టి సూర్యుని గురించి ప్రార్థించి ధర్మరాజు అక్షయ పాత్రని వరంగా పొంది అందరికీ కూడా అన్నదానాన్ని చేయడం జరిగిందనమాట. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఆయన చేసినటువంటి పుణ్యకార్యాల వల్లే భగవంతుడు ఆయనకి అక్షయ పాత్రను అనుగ్రహించాడు. కాబట్టి వనవాసంలో కూడా పాండవులు ఇబ్బంది లేకుండా అందరికీ కూడా వేల మందికి అన్నదానాన్ని చేయగలిగారనమాట. కాబట్టి ఈ విధంగా అంటే మనం చేసేటువంటి మంచి పని అనేటువంటిది మనకి ఎప్పటికీ కూడా తరగకుండా అక్షయం అవుతూ ఉంటుంది. ఇంకా బంగారాన్ని కొనడం కాదండి, దానం చేయాలి శక్తి ఉంటే. భలే చెప్పారే, గ్రామం 15,000 ఉంటే మేమేం దానం చేస్తే శక్తి ఉండేటువంటి వాళ్ళు బంగారం దానం చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. మీ లెక్కలో వచ్చినా కూడా అక్షయంగా చేస్తూనే ఉంటాం. అంటే మనకు ఉంటేనే కదా చేస్తాం, మనకు అక్షయంగా వస్తూ ఉంటుంది, మనము దానం చేస్తుంటాం. కాబట్టి అలాంటి లక్షణాలు నెరవేర్చుకోవాలి. మనం ఏంటంటే ఇవన్నీ బాహ్యంగా కనపడేటువంటివి. మనము బంగారం లాంటి మనసుల్ని పెంపొందించుకోవాలి. ఈర్ష్య, అసూయం, ద్వేషం ఇలాంటివేమీ లేకుండా అందరం మంచి మనసులతో ఉండి అలాంటి మనసులు ఎప్పటికీ కూడా తరిగిపోదు.
మంచితనం అనేటువంటిది తరిగిపోదు, కొలమానం కాదు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం మంచిగా పుణ్యకార్యాలు చేస్తూ నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలి. అలాంటి పుణ్యం అనేటువంటిది ఎప్పటికీ తరిగిపోకుండా చిరస్థాయిగా మన బిడ్డలకి, మన వంశానికంతటికి కూడా ఉపయోగపడుతుంది. చక్కగా ఈరోజు ఉదయాన్నే మీకు తెలిసిందే, వైశాఖ మాసం అంటేనే ప్రాతకాలంలో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడే స్నానం చేసి చక్కగా వైశాఖ మాసం ప్రారంభంతోటే మన శనివారం వచ్చింది కాబట్టి ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకొని విగ్రహాలని బాగు చేసుకొని ఉంటాం. ఆ రోజు చక్కగా లక్ష్మీనారాయణని ఒక పీట మీద పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం, కనకదార స్తవం జరవండి. ఆ రోజు చెప్పాను, అక్షయ తృతీయ రోజున చక్కగా ఆవు నెయ్యితోటి ఉదయం సాయంత్రం దీపాలు వెలిగించుకోండి. మీరు చక్కగా ఒక 16 దీపాలు వెలిగించుకోండి అమ్మవారికి. చక్కగా లేదా ఒక 8 దీపాలైనా సరే అష్టలక్ష్మి అమ్మవారు చక్కగా వెలిగించుకోండి. పూజ చేసి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, కనకదారాస్తవం చదువుకోండి, లేదా ఇందాక నేను చెప్పిన నమస్తేస్తు మహామాయ అది చదువుకోండి. ఇంకా మన ఛానల్లో కూడా చతుర్వింశతి 24 నామాలు పెట్టడం జరిగింది, వాటిని చదువుకోవడం జరిగింది. విష్ణు సహస్రనామం చదవండి, లక్ష్మీ అష్టోత్తరం చేయండి. ఈ విధంగా మీకు ఏది చేయగలిగితే, ఎంత శక్తి ఉంటే అంత చేసి అంత పూజ చేసుకొని చక్కగా భక్తి శ్రద్ధలతోటి లక్ష్మీనారాయణని పూజించి ఎవరికైనా సరే మన శక్తి కొలది దానం చేస్తే దానివల్ల లభించేటువంటి పుణ్యము అక్షయంగా తరతరాలుగా ఉంటుంది. ఇంకా అంతకంటే మనకేం కావాలండి? కాబట్టి మనం అలాంటి గుణాలని, అక్షయమైనటువంటి పిల్లల్ని కూడా సంస్కారవంతంగా, మంచి వాళ్ళుగా, ఆ! బంగారం లాంటి మనసులు కలిగి ఉండేటట్టుగా తీర్చిదిద్దండి. వాళ్ళు రేపొద్దున సమాజానికి ఉపయోగపడతారు. అప్పుడు ఉత్తమ సమాజం తయారవుతుంది. ఉత్తమ సమాజం తయారైతే ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, కొట్టుకోవడం, పొడుచుకోవడం ఇలాంటివి ఉండవు కదా! అప్పుడు అందరూ కూడా ప్రశాంతంగా జీవిస్తారు. అందరూ ఎప్పుడైతే అందరూ ప్రశాంతంగా ఉంటారో మనం ప్రశాంతంగా ఉంటాం. ఎలాంటి ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఒక్కళ్ళే ఉండాలంటే అమ్మో భయం, ఎవరొస్తారో ఎవరు పోతారో అలాంటి స్థితిలో ఉన్నాం మనం ఈరోజు. కాబట్టి మనం అలా కాకుండా మన పిల్లలకు కూడా మంచి మాటలు, మంచి లక్షణాలు, రామాయణ మహాభారతం లాంటి కథలు, పాండవులు ఎలా కష్టపడ్డారు అలాంటివి, పరశురాముడు చూడు ఎంత కష్టపడ్డాడు, చివరికి తండ్రి మాట కోసం తల్లిని చంపడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు పరశురామ అవతారంలో. విష్ణుమూర్తి యొక్క 6వ అవతారం, ఆయన గురించిన కథ చెప్పండి. జమదగ్ని రేణుకా దంపతుల యొక్క కుమారుడే కదా పరశురాముడు. కాబట్టి ఆయన దుష్టుడైనటువంటి ఆ యుద్ధాలని, క్షత్రియుల్ని చంపడానికి వచ్చినటువంటి అవతారమే పరశురామ అవతారం అన్నమాట. ఆ తర్వాత వచ్చేటువంటి అవతారమే రామ అవతారం. కాబట్టి ఇలాంటి కథలన్నీ పరశురాముని గురించి, బసవేశ్వరుని గురించి, ఆయన ఎంత ఈశ్వరోపాసకుడు, ఆయన ఎంత భక్తి తత్పరుడు, ఆయన గురించి చెప్పండి చక్కగా. ఇంక అంతకంటే మన పిల్లలకి ఏం కావాలి? ఇలాంటివన్నీ చెప్తే వాళ్ళకి మంచి లక్షణాలు అలవడతాయి కదా! కాబట్టి అలాంటి మంచిని పెంపొందించుకొని మనందరం కూడా తరగనటువంటి పుణ్యఫలాన్ని ఎప్పుడూ అక్షయంగా ఉండేటట్టు మనం చేసుకుందాం. కాబట్టి అలాంటి ఆధ్యాత్మిక ప్రగతిని మనందరం కూడా సాధించుకుందాం. అంతేనా అండి? ఉంటానండి.